ఈ మధ్య దేశవ్యాప్తంగా వచ్చిన విమానయాన సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండిగో ఫ్లైట్స్ అన్నీ సడన్గా ఆగిపోవడంతో దేశం మొత్తం అల్లకల్లలమైంది. కానీ ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన తప్పుకి ఒక కేంద్ర మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? ఒక కార్పొరేట్ ఫెయిల్యూర్ పొలిటికల్ అటాక్గా ఎలా మారిందో ఈరోజు వివరంగా చూద్దాం. ఒకసారి ఆ సీన్ ఊహించుకోండి. ఎయిర్పోర్ట్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. డిస్ప్లే బోర్డుల మీద క్యాన్సల్డ్, డిలేడ్ అనే పదాలు తప్ప ఏం కనిపించట్లేదు. వేలాది మంది ప్రయాణికులు, వాళ్లలో చిన్నపిల్లలు, ముసలివాళ్లు కూడా ఉన్నారు. గంటల తరబడి, కొంతమందైతే రాత్రులకు రాత్రులు ఎయిర్పోర్ట్లలోనే పడుకోవాల్సొచ్చింది. ఇదేదో ఒక్క సిటీలో జరిగిన సమస్య కాదు, దేశం మొత్తం ఇదే పరిస్థితి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సమస్య క్లియర్గా ఇండిగో ఎయిర్లైన్ది. కానీ మీడియాలో, సోషల్ మీడియాలో చర్చి మొత్తం ఒకే ఒక్క వ్యక్తి చుట్టూ తిరిగింది. ఆయనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి. అసలు ఒక కార్పొరేట్ వైఫల్యం ఇలాంటి ఒక రాజకీయ తుఫానుగా ఎలా మారింది? ఈ మిస్టరీని ఛేదిద్దాం పదండి. సరే, ఈ రాజకీయ రచ్చను ఒక్క నిమిషం పక్కన పెట్టి అసలు ఈ సంక్షోభానికి కారణాలేంటో కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 60%. మన ఇండియన్ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగో వాటా ఇది. అంటే మన దేశంలో ఎగిరే ప్రతి 10 విమానాల్లో 6 ఇండిగోవే. ఆలోచించండి, ఇంత పెద్ద కంపెనీలో ఒక చిన్న సమస్య వచ్చినా దాని ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇది ఒకే కంపెనీ మీద ఆధారపడితే ఎంత ప్రమాదమో చూపిస్తోంది. ఒక్క విషయం మాత్రం మనం చాలా స్పష్టంగా ఉండాలి. ఈ గందరగోళానికి కారణం చెడ్డ వాతావరణం కాదు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం కాదు, లేదా మరేదైనా బయటి కారణం అస్సలు కాదు. ఇది 100కు 100% ఇండిగో యాజమాన్యం యొక్క మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల పైలట్లను, క్యాబిన్ క్రూని, ఫ్లైట్స్ని సరిగ్గా మేనేజ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఈ స్లైడ్లో ఉన్నది చాలా అంటే చాలా ముఖ్యమైన షాకింగ్ విషయం. ఈ సంక్షోభం ఏదో రాత్రికి రాత్రి వచ్చింది కాదు. 2-3 నెలల ముందే డీజీసీఏ అంటే మన దేశంలో విమానయాన భద్రతను చూసుకునే టాప్ అథారిటీ ఇండిగోను హెచ్చరించింది. మీ స్టాస్ ప్లానింగ్, మీ షెడ్యూలింగ్ సరిగ్గా లేవు, ఇలాగే కంటిన్యూ చేస్తే సిస్టమ్ మొత్తం కూలిపోతుంది అని చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. కాని ఇండిగో ఆ హెచ్చరికలను లైట్ తీసుకుంది. ఇండిగో తప్పు అని ఆకాశమంత స్పష్టంగా కనిపిస్తున్నా సరే, జనాల్లో కోపం పెరిగే కొద్దీ మీడియాలో చర్చ మెల్లగా పక్కదారి పట్టింది. అసలు సమస్యని వదిలేసి బ్లేమ్ చేయడానికి ఒక కొత్త టార్గెట్ని వెతకడం మొదలుపెట్టారు. ఈ స్లైడ్ చూస్తే చాలు, జరిగిన దానికి, జరిగింది అని ప్రచారం చేసిన దానికి మధ్య తేడా ఎంత ఉందో క్లియర్గా అర్థమవుతోంది. వాస్తవమేంటి? ఇండిగో ఆపరేషన్స్ ఫెయిల్ అయ్యాయి. డీజీసీఏ సరిగ్గా పర్యవేక్షించలేదు. కాని మీడియాలో సృష్టించిన కథనమేంటి? మంత్రి ఎక్కడా? ప్రభుత్వం ఫెయిల్, మినిస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్. చూడండి, నిందను ఎంత తెలివిగా ఒక వ్యక్తి మీదకు నెట్టేశారో. ఈ పొలిటికల్ నరేటివ్ ఇంత బలంగా మారడానికి ఒకే ఒక్క టీవీ డిబేట్ కారణమైంది. ఆ ఒక్క చర్చ మొత్తం వ్యవహారాన్ని టర్న్ చేసేసింది. ఆ చర్చలో వాతావరణం మొత్తం వేడెక్కిపోయింది. యాంకర్ అడిగే ప్రశ్నలు సమస్య గురించి కాదు, డైరెక్ట్గా మంత్రి మీద, ఆయన పార్టీ మీద దాడి చేసేలా ఉన్నాయి. అది సమస్యపై చర్చలాగా కాకుండా ఒక పొలిటికల్ విచారణలాగా మారిపోయింది. ఆ ప్రెజర్లో, పార్టీని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి అనుకోకుండా ఈ మాట అనేశారు. బహుశా పార్టీ మొత్తం ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టిందని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ అది చాలా పెద్ద తప్పుగా మారిపోయింది. ఈ ఒక్క మాటతో యాంకర్కి కావలసిన ఆయుధం దొరికినట్టయింది. వెయిట్, ఇది కేంద్ర మంత్రిత్వ శాఖ సమస్య కదా, మరి స్టేట్ లీడర్ లోకేష్ ఎలా ఇన్వాల్వ్ అవుతారు? అసలు మీ సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తున్నారు అని ఎదురుదాడి మొదలైంది. అంతే, టీడీపీ ప్రతినిధులు డిఫెన్స్లో పడిపోయారు. టీవీ డిబేట్లో దొరికిన ఆ చిన్న అవకాశాన్ని పొలిటికల్ అపోనెంట్స్ అస్సలు వదల్లేదు. దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఒక పెద్ద తుఫానునే క్రియేట్ చేశారు. ఆ చర్చ అయిపోయిన వెంటనే సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ అటాక్ స్టార్ట్ అయింది. ఈ స్లైడ్లో కనిపిస్తున్నట్టుగా #ResignMinister, #RamMohanNaidu failed లాంటి హ్యాష్ట్యాగ్లు వేల సంఖ్యలో ట్రెండ్ అయ్యాయి. ఒకే కథనాన్ని, ఒకే నిందను లక్షల మందికి చేరేలా ప్రచారం చేసేశారు. అయితే అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఇక్కడే కథనానికి, వాస్తవానికి మధ్య గ్యాప్ వచ్చేసింది. నిజానికి మంత్రి రామ్మోహన్ నాయుడు వరుసగా అధికారులతో మీటింగ్స్ పెడుతూ డైరెక్ట్గా ప్రధానమంత్రి ఆఫీస్కి రిపోర్ట్ చేస్తున్నారు.
కానీ ఈ సమాచారాన్ని జనంలోకి బలంగా కరెక్ట్ టైంలో తీసుకువెళ్లడంలో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. ఇది కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఏ మినిస్ట్రీకైనా ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇప్పుడుదాకా జరిగింది చూశాం కదా. వాస్తవాలు ఒకవైపు, రాజకీయ కథనం మరోవైపు ఉన్నాయి. మరి ఈ ఫైట్లో నిజంగా బాధ్యులు ఎవరు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం పొలిటికల్ నేరేటివ్ అనే కాన్సెప్ట్ని చూడాలి. అంటే రాజకీయ కథనం. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఒక ఇన్సిడెంట్ని తమకు ఫేవర్గా మార్చుకోవడానికి క్రియేట్ చేసే ఒక స్టోరీ. దానికి మీడియా, సోషల్ మీడియా సపోర్ట్ తోడైతే అదే నిజమని జనాలు నమ్మే ప్రమాదముంటుంది. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఈ సంక్షోభానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇండిగో ఎయిర్లైన్దే. హెచ్చరికలిచ్చిన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని డీజీసీఏది సెకండరీ రెస్పాన్సిబిలిటీ. ఇది క్లియర్గా ఒక కార్పొరేట్ అండ్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్, కానీ మినిస్టర్ లెవెల్ ఫెయిల్యూర్ అయితే కాదు. ఈ మొత్తం సంఘటన మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఈ సోషల్ మీడియా కాలంలో నిజం గెలుస్తుందా, లేక నిజంలాగా కనిపించేలా ప్రచారం చేసిన కథనం గెలుస్తుందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.